మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొనసాగుతున్నాయి. రష్యా, ఇరాన్, యూకేతో పాటు మరికొన్ని దేశాలు, ఇండియాలో కూడా విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ మగధీరకు పనిచేసిన ఇరాన్ యూనిట్స్ స్పైడర్ కోసం పనిచేయడం విశేషం. ఇక ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏరియా వైజ్గా డిస్ట్రిబ్యూటర్స్ లిస్టు బయటకు వచ్చింది. నైజాం ఏరియా రైట్స్ భారీ మొత్తంలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈస్ట్ ఏరియాకు సంబంధించిన రైట్స్ వింటేజ్ వారు దక్కించుకున్నారు. వెస్ట్కు వచ్చేసి ఎల్వి ప్రసాద్ దక్కించుకున్నాడు. కృష్ణా డిస్టిక్ రైట్స్ గీతా ఆర్ట్స్ సంస్థ అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. గుంటూరు ఎస్వి క్రియేషన్స్, సీడెడ్ ఎన్విపి, నెల్లూరు చక్రధర్, ఓవర్సీస్ వచ్చేసి శ్రీ బాలాజీ దక్కించుకున్నట్లు సమాచారం. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళ్, హిందీ భాషలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జత కట్టనుంది. దర్శకుడు సూర్య, యంగ్ హీరో భరత్లు విలన్గా కనిపించనున్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.